ఆ 4 కుటుంబాల్ని ప్రశ్నించగలిగిన ధైర్యం చేసిన వారు దాసరి నారాయణరావు గారు ఒక్కరే. చిన్న నిర్మాతలకి ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటూ ఇండస్ట్రీలో ఎవరికి అన్యాయం జరిగినా అది తన బాధ్యతగా తీసుకుని వాళ్ల సమస్యల్ని దూరం చేసేందుకు కృషి చేసిన మహానుభావుడికి తీవ్ర అన్యాయం జరిగింది. ఆయన మరణం తర్వాత ఇండస్ట్రీ దాదాపు ఆయనను మర్చిపోయింది. ఆ 4 కుటుంబాలలో ఒక పెద్ద కాలం చేస్తే భయానికో భక్తికో ఇండస్ట్రీలో చిన్న పెద్ద అందరూ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు అయ్యే వరకు ఉండేవారు. ఎందుకంటే ఆ కుటుంబాల్లో శాసించే వాళ్ళు వేరే ఉన్నారు కాబట్టి. కానీ దాసరి నారాయణరావు కుటుంబంలో మళ్లీ శాసించే నాథుడే లేకపోవడంతో పెద్ద ఆయనే పోయారు. ఇక ఎవరు మనల్ని అడుగుతారు అనుకున్నారో ఏమో, కనీసం ఒక సంతాప కార్యక్రమం పెట్టే ఆలోచన కూడా చేయలేదు. ఏదో ఆ రోజు వచ్చి పరామర్శించి వెళ్లిన వారే కానీ తర్వాత ఆయన గుర్తుగా ఏదైనా చేద్దామని ఎవ్వరి మదికి తోచలేదు. ఇది పక్కన పెడితే దాసరి దగ్గర కోట్లలో అప్పు తీసుకున్న వారైతే ఆయన ఇంటి దరిదాపుల్లో కూడా వెళ్లటం మానేశారట. నిజంగా ఆ కుటుంబంలో దాసరి లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ ఇంకొకరుండుంటే ఇలా చేసేవారా? ఒక లెజెండరీ డైరెక్టర్ కి తెలుగు సినీ పరిశ్రమ ఇస్తున్న చివరి నివాళి ఇదేనా? కళామ్మ తల్లికి కూడా కంటనీరు తెప్పించే సంఘటన ఇది. పెద్దల్లారా ఇప్పటికైనా మేలుకోండి. పెద్దాయనకి ఆత్మశాంతి కలిగేలా తగు కార్యక్రమాలు చేయండి.